దగ్గరగా ఉన్నాను అని చెప్పేసి అంటున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. వాళ్ళు ఉన్నారంట మేడం. అది ఈ రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు మేడం. చూశారు లేరు మేడం. చాలా బాధపడ్డారు. కనీసం 10 మంది ఆకలికి అన్నం తినే అన్నా క్యాంటీన్ ఎత్తారంటే వాళ్ళు దీనికంటే దుర్మార్గమైన విషయం ఇంకెక్కడా లేదండి. ఆటో కార్మికులు కావచ్చు, రిక్షా కార్మికులు కావచ్చు, కూలీనాలు చేసే కార్మికులు కావచ్చు, ఆ టయానికి 5 రూపాయలు కడుపు నిండా భోజనం పెడుతున్నారంటే ఆడికే చంద్రబాబు నాయుడు ఎక్కడికో వెళ్ళాడండి. చాలు. నిన్న చూస్తే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరకు వెళ్ళారు కదండి ట్రైబల్స్ దగ్గర. అవును అవును. మరి అటు సైడ్ కూడా డెవలప్మెంట్స్ అనేవి చేస్తారంటారా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాట చెప్తే తప్పే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఖచ్చితంగా అండగా ఉంటాడు. ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు కూడా అండగా ఉంటారు. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బాగుంది. ఈ రాష్ట్రం చాలా ముందుకు పోబోతుంది. మనం అందరం చూడబోతున్నాం. అపోజిషన్ వాళ్ళు ఏమన్నారంటే రెడ్ బుక్ అనే పేరు పెట్టి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు, ప్రజలు చాలా ఇబ్బంది. వాళ్ళ ముఖం వాళ్ళకి నాయకులు వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకుండా వాళ్ళు ఏదంటే అది మాట్లాడతారు మేడం. ఈ రెడ్ బుక్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది మాకు మేడం. చెప్పరు, అన్నీ చేసి చూపించబోతున్నారు. ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి గురించి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి ఇక 10-20 ఏళ్ళు దీని గురించి డోకానే లేదు. ఈ రాష్ట్రం చాలా ముందుకు పోబోతుంది మేడం. సార్ మీ పేరేంటి? మా పేరు కరాటి చంద్ర. నేను వచ్చి రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్ట్గా కొత్తగా నియమించినటువంటి దానికి ముందుగా గాను చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు గత 5 ఏళ్లుగా పడినటువంటి బాధలు మేము చూసాము. కనీసం పని బాట చేసుకునే వాళ్ళు వాళ్ళకి భయపడి వైసీపీ నాయకులకు భయపడి ఊర్లు వదిలి బయట వెళ్ళిపోయిన సందర్భాలు మేము దగ్గరగా చాలా వరకు రాక్షస పాలన. వీడు తెలుగుదేశం కార్యకర్త అంటే వాడిని ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టడం, వాడుకున్నటువంటి వ్యాపారాల మీద దెబ్బతీయడం, చిన్న చితక చేసుకునే వ్యాపారాలను కూడా చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు మేము చూసాము. ఇప్పుడు లేదు. చాలా హాయిగా రాబోయే ఇప్పుడు 2 పండుగలు కూడా రంజాన్ పండుగ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ఈ 5 ఏళ్ళు ఇవన్నీ చేసుకోలేదు రాష్ట్ర ప్రజలు. వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు వాళ్ళు చేసుకున్నారు తప్ప పేద ప్రజలు ఎక్కడా కూడా ఈ పండుగ వాతావరణం కనపడలేదు. 5 ఏళ్ళుగా ఇప్పుడు జరుపుకోబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రం చాలా సస్యశ్యామలుగా ఉంది. ఏమండి మీ పేరేంటండి? సుభాషిణి అండి. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రజలకి ఎంతవరకు దగ్గరలో ఉన్నారు? గత 5 సంవత్సరాలు చూశారు కదా, వాళ్ళు ఎంతవరకు దగ్గరలో ఉన్నారు అనిపించింది? 5 సంవత్సరాల్లో మాకేం డెవలప్మెంట్ ఏం కనిపించలేదండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఐటీ పరిశ్రమలు అన్నీ తీసుకురావడానికి మ్యాక్సిమం హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో అది ఓన్లీ చంద్రబాబు గారి వల్ల అయ్యింది. అది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే. ఇప్పుడు ఇది డెవలప్ అవ్వాలంటే ఏపీ ఖచ్చితంగా చంద్రబాబు గారి వల్ల అవుద్ది. బెటర్ కదా విజన్ 2047 అనేది. ఇప్పుడు 2047 పర్ఫెక్ట్గా అయిద్ది అంటారా? ఆయన 90sలో చెప్పారు 2020 అయిద్దని. సో చేశారని కొంతమంది ప్రజలు అంటున్నారు. మరి 2047 ఎలా ఉండబోతుంది? 2047 ఖచ్చితంగా హైదరాబాద్ కంటే హై లెవెల్లోనే ఉంటుందండి. ఎందుకంత నమ్మకం ఏంటి ఈ ప్రభుత్వం మీద? ఈయన మీద ఎందుకంత నమ్మకం? ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఏం లేదు, ఆయన మాటల వరకే, చేతుల్లో ఏముంటుంది, ఇంకా ఇలా 5 సంవత్సరాలు అలా లాగేస్తారని ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు కదా. మరి ఈయనేం చేశాడండి? జగన్ గారు ఏం చేశారు? ప్రజలకు మంచి చేశాను అంటున్నారు. చేయలేదండి. రేషన్ కార్డు మాది ఆయన ఎక్కిన 2 నెలల్లో నా రేషన్ కార్డు తీసేశారు. ఏమీ లేదు, ప్రాబ్లం ఏం లేదు, కానీ తీసేశారు. ఎక్కువైంది ఈ ఏరియాకి, ఇది ఎక్కువైంది అనేసి తీసేశారు. అంటే ప్రజలకి నేను కంప్లైంట్ ఇచ్చానండి. ఒక ఆడపిల్లగా నా భర్త నన్ను వదిలేసి 2 ఆడపిల్లలని చెప్పేసి వదిలేశాడు. నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళ తరఫు వాళ్ళు దేవినేని అవినాష్ వీళ్ళందరూ కలిసి నా భర్తను నాకు కాకుండా చేసి ఈరోజు మళ్ళీ నేను టీడీపీ ఆఫీస్ దాకా వచ్చానంటే, సీఎం గారి దాకా వచ్చానంటే. అవినాష్ గారు ఆడవాళ్ళకి సపోర్ట్గా ఉంటానని ఎప్పుడు అంటుంటారు కదా ప్రెస్ మీట్. లేదండి, నా భర్తకి ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ. దేవినేని అవినాష్ గారు ఇప్పుడు ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తాము, ప్రజలకు దగ్గరలో ఉంటామని అంటారు కదా, గత 5 సంవత్సరాల్లో తిరిగామని అంటున్నారు కదా. ఇప్పుడు సింగనగర్లో కంప్లైంట్ ఇచ్చానండి, విజయవాడ అజిత్ సింగనగర్లో దేవినేని అవినాష్ గారే హోల్డ్ చేశారు కేసు అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇంతవరకు అయితే జరగలేదండి. సార్ దగ్గరకు వచ్చాను, ఖచ్చితంగా జరిగిద్ది. 2 ఆడపిల్లలు. ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళే హోల్డ్ చేసేస్తున్నారండి కేసు. ఎందుకంత నమ్ముతున్నారమ్మా? అసలు ఈ గవర్నమెంట్ రావడం వల్ల ఆడవాళ్ళకి స్వేచ్ఛ, రక్షణ ఉండదు, అత్యాచారాలు కానీ ఇవన్నీ, లైంగిక దాడులు ఇవన్నీ ఇప్పుడే ఎక్కువ అవుతాయి అని చెప్పేసి అని అంటున్నారు కదా, అవుతున్నాయి అని కూడా అంటున్నారు కదా. లేదండి, ఇక్కడ ఇంతవరకు ఏం జరిగినట్టు పెద్దగా ఏం లేవండి. వివాహిత ఆత్మహత్యలు అయితే ఉన్నాయి, కానీ అది కూడా ఏంటంటే పోలీసుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. దానికి కూడా హోంమంత్రి గారు కాస్త గట్టిగా కనుక చెప్పగలిగితే మాత్రం గట్టిగా ఆడవాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి.
ఆడవాళ్ళకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుంది తప్ప ఇంకెవరి వల్ల అవ్వదండి. ఈ గవర్నమెంట్ చేస్తుందని నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చాం మేము కూడా. లేకపోతే అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళం కూడా కాదు. తిరిగి దాదాపు 10 నెలల నుంచి తిరుగుతున్నానండి. స్టేషన్లు అన్ని చోట్ల ఆపేస్తున్నారు కానీ నా కేసు ఎటు సాగనివ్వకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా ఉంటుందండి. 100% బల్లగుద్ది చెప్పగలం మేమైతే. జరిగిద్దనే నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చేది. మంచి ప్రభుత్వం, గత ప్రభుత్వం మంచిది, ఈ ప్రభుత్వం టీడీపీనే అండి. టీడీపీ మాత్రమే పర్ఫెక్ట్ గవర్నమెంట్. ఏంటి అంటే టీడీపీ. సార్ మీ పేరేంటండి? ధనంజయ రెడ్డి అండి. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా ఉంది? 5 నెలల పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగుందండి, బాగుంది. గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది? అది చెప్పేదానికి లేదు కదా, అలా ఉందండి. ఏం జరిగింది 5 సంవత్సరాలు? ప్రజలకు దగ్గరలోనే తిరిగామంటున్నారు, ప్రజలకు మంచి చేసాము, ప్రతి ఇంటి సంక్షేమం అందించాం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి చూసామని అంటున్నారు కదా. అది లేదండి, ఎలాంటి మంచి జరగలేదు. ఏం జరిగిందంటారు? ఇంకో కుట్రలు, దౌర్జన్యము, మోసము అలాంటివి జరిగాయి. అంటే ఏంటి సంగతి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మాది దామినేడు అండి, తిరుపతి రూరల్ చంద్రగిరి కాన్స్టిట్యూషను, దామినేడు రైతులము. మాకు భూములు అన్యాయంగా ఇది చేసుకుని మాకు రైతువారి పట్టాలు లేదు. ఎప్పుడు జరిగింది ఇది? ఇది 2005. మాకు గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, శాసనసభలో పట్టాలు ఇస్తారు అని చెప్పి. తర్వాత ఇంకా వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, అది అలాగే ఇదైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, మేము బీసీ వణుకుల క్షత్రియులు, మాకు న్యాయం జరుగుతుందని మేము అర్జీదారు వేదికకి ఇవ్వాలని వచ్చాం. మరి ఈ టాపిక్ని రేస్ చేసి మీలాంటి వాళ్ళని గుర్తించి చేస్తారని నమ్మకం ఉంది, ఇక్కడికి వచ్చారు కదా? నమ్మకంతోనే వచ్చానండి, 100% నమ్మకంతోనే వచ్చాం. ఇన్ని సంవత్సరాలు ఏ గవర్నమెంట్ చేయలేదు, ఈ గవర్నమెంట్ తీసుకొని టేకప్ చేసిద్ది అంటారా మీ టాపిక్ని? చేస్తుందండి, ఖచ్చితంగా చేస్తుంది. మాకు రైతువారి పట్టాలు మంజూరు కావాలని మేము కోరుకుంటాం. అదేవిధంగా రైతులు కూడా ఇప్పుడు ధాన్యం పండించుకున్న వాళ్ళకి కూడా త్వరగా అమలు చేయాలి డబ్బులు అనే కాన్సెప్ట్ పెట్టారు కదండి. రైతులకి వెనుముగ్గా నుంచుంటారంటారు ప్రభుత్వం? నిలుచుకుంటుందండి, ఆ నమ్మకం మాకు వాస్తవంగా ఉంది. అంటే గత 5 సంవత్సరాల్లో రైతులు పండించుకున్న ఏం పండించుకున్నా కూడా ఇల్లు అమ్ముకున్నా కానీ మిల్లులో ఇచ్చుకున్నా కానీ ఎప్పటికి వచ్చాయి డబ్బులు? ఎప్పటికి వచ్చాయి చేతికి? అది చాలా తిరిగి కాళ్ళు అరిగిపోయాయి. అది రాలేదు. అక్కడికి వెళ్ళు, ఈ ఆఫీస్కి వెళ్ళు, ఆ ఆఫీస్కి వెళ్ళు, మా దగ్గరికి మాకు సంబంధం లేదు, అలాంటివి చెప్పుకొచ్చారండి. లేదండి, ప్రజలకి రైతులకి అయితే న్యాయం, ఎలాంటి న్యాయం జరగలేదండి. రైతుల గురించి అయితే వాళ్ళు ఎలాంటి ఇది తీసుకోవడం లేదండి. రైతులకు ఉంటే ఇప్పుడు మేము ఇంత దూరం ఎందుకు వచ్చి ఈ విధంగా ప్రాధాన్యపడతాము? ఉందండి, ఉండే దానివల్ల మాకు దీనివల్లే మేము ఇప్పుడు ధైర్యంగా ముందుకు రాగలుగుతున్నాము. ముందుకు వచ్చి మేము అన్ని మా జరిగిన తిరుపతి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఎమ్మెల్యే మాకు చంద్రగిరి కాన్స్టిట్యూషను, తర్వాత బీసీ సంఘం ఇది మాకు సిఆర్ రాజన్ గారు, మాకు మా అన్నగారు, మాకు వణుకుల క్షత్రియులు మేము. కాబట్టి మాకు ఆ ధైర్యం అనేది, మేము వెనకబడిపోయిన ఈ బీసీలు అనే వాళ్ళని ఎవరు ముందుకు తీసుకురాలేకుండా మేము అలాగనే వెనుకబడుతూనే వస్తూ ఉన్నాము. ఏమండి, తెలుగుదేశం మంచి ప్రభుత్వమే కదండి చెప్తున్నాం మేము. సాల్వ్ చేస్తారని నమ్మకం ఉందండి? ఉందండి, ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. మాకు 100కి మాకు నమ్మకంగా ఉన్నదని, అందుకనేసే మేము ఈ ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారన్నారు? మేము తిరుపతి రూరల్ మండలం అండి, మాది చంద్రగిరి నియోజకవర్గం, దామినేడు గ్రామం.